వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ మేకప్ లుక్ మీతో షేర్ చేయబోతున్నాను. ఈ మేకప్ లుక్ ఏంటంటే మనకి సటిల్ కలర్స్ యూజ్ చేశానండి. పింక్స్ కానీ గోల్డెన్ కలర్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి ప్రతి డ్రెస్ మీదకి బాగా సెట్ అయ్యే కలర్స్. సో ఈ మేకప్ లుక్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీతో కూడా షేర్ చేస్తాను. చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నేను షూట్ చేస్తున్న ఫస్ట్ వీడియో అయితే ఇదేనండి. సింపుల్ మేకప్ లుక్ మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. ఈ లుక్ ఏంటి అంటే మనకి ఇండో వెస్ట్రన్ వేర్స్కి ఏట్లకైనా సెట్ అవుతుంది. ఎలాంటి పార్టీస్కైనా కానీ ఈజీగా క్యారీ చేయొచ్చు. సూపర్ సింపుల్గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకోకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక స్పెషల్ డే రోజు మేకప్ చేసుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా బిఫోర్ డే కానీ లేదా కొన్ని అవర్స్ ముందు, అట్లీస్ట్ 3 to 4 hours ముందైనా కానీ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోండి. దానివల్ల మనకి సూపర్ స్మూత్ ఫినిష్ వస్తుంది అనమాట. స్కిన్ హెల్దీగా కనిపిస్తుంది అండ్ మీరు మేకప్ వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది. నేను ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి యూజ్ చేశాను కార్మసీ ఫేషియల్ రేజర్ అండి ఇది. నేను ఆల్రెడీ ఫేషియల్ హెయిర్ ఎలా రిమూవ్ చేసుకుంటాను ఏంటి అనేది మీతో కూడా షేర్ చేశాను. కావాలంటే మీరు కూడా చెక్ చేయండి. ఎవరికైనా ఈ ప్రోడక్ట్ లింక్స్ కావాలనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయొచ్చు. నెక్స్ట్ నేను సీరంతో స్టార్ట్ చేస్తున్నానండి. సీరం వచ్చేసరికి లారియల్ నేను యూజ్ చేస్తున్నాను. రీవైట్ లిఫ్ట్ సీరం ఇది 1.5% హైలరోనిక్ యాసిడ్ సీరం. సో ఎందుకంటే స్కిన్ ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటుంది కదా వింటర్స్లో, సో అందుకని హైలరోనిక్ యాసిడ్ సీరం తీసుకున్నాను నేను. ఈ సీరం మనం అప్లై చేసేటప్పుడు కొంచెం డ్యాంప్ స్కిన్ మీద అప్లై చేయాలి. అంటే కొంచెం తడి ఉన్నప్పుడే మనం మన స్కిన్కి ఇది అప్లై చేయాలి. అప్పుడు ఇంకా బాగా వెళ్తుంది స్కిన్లోకి. వన్స్ ఇది మొత్తం స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోయిన తర్వాత మనం సెకండ్ స్టెప్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ రన్ అవుతుందండి. ఇది 17th నుంచి 20th వరకు ఉంది. మీరు కూడా ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. మనకి సేల్లో మనకి అప్ టు 80% ఆఫ్ వరకు ఉందండి. అండ్ ఈ సేల్లో మనకి 1.5 lakh ప్రొడక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఏది కావాలి అనుకుంటే ఆ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ని మీరు కూడా యూటిలైజ్ చేసుకోండి. సో ఇదైతే స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫౌండేషన్ అప్లై చేసుకుందాం. ఫౌండేషన్ కోసం నేను లాక్మీ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నానండి. నా షేడ్ డీటెయిల్స్ మొత్తం నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ ఫౌండేషన్ వచ్చేసరికి లిక్విడ్ ఫౌండేషన్ అండి. కొంచెం డ్రైనెస్ ఇస్తుంది కాబట్టి లాంగ్ లాస్టింగ్గానే ఉంటుంది, బట్ కొంచెం డ్రైనెస్ ఇస్తుంది. మీరు అప్లై చేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బిఫోర్ మనం స్కిన్ని బాగా మాయిశ్చరైజింగ్ చేసుకుంటే ఈ ఫౌండేషన్ చక్కగా సటిల్గా ఉంటుంది. డాంప్ బ్యూటీ బ్లెండర్ తీసుకొని వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసిన తర్వాత దీన్ని యూజ్ చేసుకోవాలి. మనకి ఫౌండేషన్స్ పైన అప్ టు 35% ఆఫ్ ఉందండి. మీలో ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఓన్లీ ఫౌండేషన్స్ కాదు, సీసీ క్రీమ్, బీబీ క్రీమ్స్ మీద, అలాగే ఐ షాడో ప్యాలెట్స్ మీద చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. నేను మేకప్ గురించి ఇప్పుడు వీడియో చేస్తున్నాను కాబట్టి మేకప్ ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నాను. బట్ స్కిన్ కేర్ కానీ, హెయిర్ కేర్ కానీ, లేదా ఫ్యాషన్ కానీ అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయండి. మీరు ఏది కావాలంటే అది చూసుకొని మీకు నచ్చినవి పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఎలాంటి ప్యాచెస్ లేకోకుండా మొత్తం ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి. ఫస్ట్ ఐబ్రోస్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఐబ్రోస్ కోసం నేను యూజ్ చేస్తున్నాను వెట్ అండ్ వైల్డ్ ఐబ్రో కిట్ అండి ఇది. ఈ కిట్ చాలా బాగుంటుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఇందులో మనకి ప్లక్కర్ కూడా ఒకటి ఇస్తారు, ఎక్స్ట్రా ఏమన్నా హెయిర్స్ ఉంటే మీరు ప్లక్ చేసుకోవడానికి అనమాట. నెక్స్ట్ ఒక బ్రష్ ఉంటుంది అండ్ మీరు ఫస్ట్ ఏంటంటే ఐబ్రోస్ కోమ్ చేసేసుకుని ఎక్స్ట్రాస్ ఎక్కడైనా ఫిల్లింగ్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ ఫిల్లింగ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు లైన్ కూడా డ్రా చేయొచ్చు. నేను ఫస్ట్ వ్యాక్స్ పెట్టేసి మొత్తం సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను బ్లాక్ కలర్ తీసుకోవట్లేదండి. నాకు ఐబ్రోస్ వచ్చేసరికి డార్క్ కలర్లోనే ఉంటాయి. బట్ నేను మళ్ళీ బ్లాక్ కలర్ అప్లై చేస్తే నాకేంటో అప్లై చేసినట్టు వేరేదేదో ఉన్నట్టు ఉంటుంది. అందుకని నేను బ్రౌన్ కలర్ తీసుకుంటాను. ఫిల్లింగ్ చేస్తున్నాను. నేను జస్ట్ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ప్లేసెస్లో ఫిల్లింగ్ చేస్తున్నాను. మనం ఐబ్రోస్ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ పైన మొత్తం స్టార్టింగ్ వరకు వచ్చేయకూడదు. కొంచెం గ్యాప్ ఉంచి అక్కడ నుంచి మీరు లైన్ లాగా షేప్ తీసుకోవచ్చు. కానీ స్టార్టింగ్కి వచ్చేసారనుకోండి మీకు అక్కడ ఏంటంటే ఫేక్ ఐబ్రోస్ లాగా కనిపిస్తాయి అనమాట. సో మీరు స్టార్టింగ్కి వచ్చేసరికి
ఏం అప్లై చేయకోకుండా లాస్ట్లో ప్రోడక్ట్ అంతా అప్లై చేసినాక బ్రష్ ఉంటుంది కదా, దాంతో జస్ట్ స్ట్రోక్స్ ఇచ్చుకోండి. మీ హెయిర్ డైరెక్షన్ ఎటు ఉందో అటు ఇస్తే మీకు అంత అనిపించదు, ఆడ్గా అనిపించుకోకుండా ఉంటుంది. వన్స్ ఇలా చేసిన తర్వాత మొత్తం కోమ్, ఈ బ్రష్కి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది కోమ్ చేసుకోవడానికి. సో దాంతో ఒకసారి సెట్ చేసేసుకున్నారనుకోండి మొత్తం బ్లెండ్ అయిపోతుంది. అండ్ న్యాచురల్ బ్రౌస్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటుంది. సో చూసారు కదా, చాలా బాగుంటుంది. సో ఇట్ సైడ్ కూడా క్విక్గా ఫిల్ చేసేద్దాం. ఓకే, ఐ వేసుకుందాం. ఐ షాడో చేసుకోవడానికి నేను ఇక్కడ కోంబో లాగా చూస్తున్నాను. ఐ షాడో ప్యాలెట్స్ అండి, E2 సొల్యూషన్ ఐ షాడో ప్యాలెట్స్ ఇవి. E2 వచ్చేసరికి కోంబో అనమాట. మీరు ఈ కోంబో అయినా తీసుకోవచ్చు. ఈ కోంబోలో E2 కాదు, ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు అండి, లేదంటే సింగిల్గా కూడా ఉంటాయి. మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో నేనైతే ఈ కోంబో తీసుకున్నాను. ఇందులో ఏంటంటే మనకి పాపప్ కలర్స్ ఉంటాయి ఇందులో ఒక దానిలో, అండ్ దీనిలో వచ్చేసరికి షిమ్మర్ కలర్స్ ఉంటాయి. సో E2 యూజ్ చేసి నేను మీకు ఈరోజు ఒక సింపుల్ మేకప్ లుక్ చూపిస్తాను. అండ్ ఇవి అప్లై చేసుకోవడానికి నేను ఒక మేకప్ కిట్ బ్రషెస్ కూడా తెప్పించాను. ఇది వచ్చేసరికి 12 బ్రషెస్ సెట్ అనమాట. ఈ సెట్ ఇలా ఉంటుంది. ఇందులో మనకి చిన్న బ్రషెస్ దగ్గర నుంచి పెద్ద బ్రషెస్ వరకు మనకి ఐ మేకప్ చేసుకోవడానికి అన్నీ సెట్ అయ్యి ఉంటాయన్నమాట. సో వీటితో ఇవాళ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నేను ఫ్లఫీ బ్రష్ తీసుకుంటున్నాను. అన్ని బ్రషెస్ ఏమి యూజ్ చేయట్లేదు, జస్ట్ మనకి బేసిక్గా హెల్ప్ అయ్యేవి మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇవాళ. సో ఫాస్ట్గా అయిపోవటానికి అనమాట, ఎక్కువ కష్టపడుకోకుండా త్వరగా అయిపోయేవి తీసుకుంటున్నాను. సో కొంచెం దీనికన్నా కొంచెం చిన్న బ్రష్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ 2 బ్రషెస్తో నేను ఈరోజు చూపిస్తాను. పాపప్ కలర్స్లో తీసుకుంటున్నానండి. ఇందులోంచి ఫస్ట్ నేను నా ట్రాన్సిషన్ షేడ్ కింద ఇది తీసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా కానీ స్టార్టింగ్ షేడ్ ఏంటంటే మన స్కిన్కి దగ్గరగా ఉన్న షేడ్ తీసుకోవచ్చు. ఇది కానీ లేదంటే ఇది కానీ, ఇలా మీ స్కిన్కి ఏదైతే దగ్గరగా ఉంటుందో కలర్, ఆ కలర్ని తీసుకోవచ్చు. ఇది మనం ఐలిడ్కి మొత్తానికి అప్లై చేయొచ్చు. ఇది మనకి ప్రైమర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట, బేస్ కలర్ అని చెప్పొచ్చు. జస్ట్ దీంతో బ్లెండ్ చేసేద్దాం. బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి మేకప్ బ్రషెస్ కావాలి అనుకుంటే ఈ బ్రషెస్ ట్రై చేయొచ్చు, బాగుంటాయి. అవి కూడా అప్లై చేసేద్దాం. సెకండ్ కలర్ వచ్చేసరికి నేను ఇక్కడ పింక్ తీసుకుంటున్నానండి. అండ్ పింక్ వచ్చేసరికి మజెంటా పింక్ తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ బ్రిక్ కలర్ కూడా ఉంది. సో నేనైతే ఈ పింక్ తీసుకుంటున్నాను. పింక్ కూడా ఎక్కువ కలర్ తీసుకోవట్లేదు, జస్ట్ మనం ఎప్పుడైనా బ్రష్తో తీసుకునేటప్పుడు ఇలా ప్రెస్ చేస్తే సైడ్కి ఉంటుంది. సో మనం అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఈజీగా ఎక్కువ ప్రోడక్ట్ కాకుండా మనం బ్లెండింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది ఏంటంటే మనకి ఐలిడ్ పైన ఇలా అప్లై చేస్తున్నాను. సో సెకండ్ కలర్ అనమాట. మనం అప్లై చేసేటప్పుడు ఇది దాటి పైకంటూ వెళ్ళకూడదు, అలా వెళ్తే మనకి షేప్ అనేది నీట్గా ఉండదు. సెకండ్ ఐకి కూడా అప్లై చేసేద్దాం ఇలానే. ఫస్ట్ మనం అప్లై చేసుకునేటప్పుడు బ్లెండింగ్కి లాస్ట్ నుంచి ఫ్రంట్కి రావాలి. ఫ్రంట్ నుంచి వెళ్ళామనుకోండి డార్క్ కలర్ ఇక్కడికి వచ్చేస్తుంది, అలా అస్సలు బాగోదు. ఎప్పుడైనా మనకి డార్క్ కలర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లోపలికి వస్తున్న కొద్దికి లైట్ కలర్స్ ఉండేలాగా చూసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. దీనికి ఒక మంచి షిమ్మర్ కలర్ ఇద్దాం. షిమ్మర్ కలర్ ఇవ్వడానికి ఏంటంటే నేను ఈ ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నాను. ఇందులో మంచి షిమ్మర్ కలర్స్ ఉంటాయండి, మ్యాట్ కలర్స్ కూడా ఉంటాయి. ఇది బ్రౌన్, ఇవన్నీ మామూలు మ్యాట్ కలర్స్ అనమాట. ఇవన్నీ షిమ్మర్ కలర్స్. మీరు నైట్ టైం లుక్స్ కానీ లేదా పార్టీ వేర్ లుక్స్ కానీ క్రియేట్ చేయడానికి ఈ మేకప్ ప్యాలెట్ బాగుంటుంది. ఈ షేడ్ తీసుకుంటున్నాను. ఇది మనకి పిగ్మెంట్ చాలా బాగుంటుందండి, చూసారు కదా. డార్క్ గోల్డ్ కలర్ కాకోకుండా కొంచెం షేడ్ బాగుంటుంది అనమాట. ఇది మనం మొత్తం అప్లై చేయకూడదు, జస్ట్ సెంటర్లో నేను ఇలా టచ్ చేస్తున్నాను, చూసారా ఎంత పిగ్మెంటెడ్గా ఉందో. ఇప్పుడు ఏంటంటే 2 టైప్స్గా చేసుకోవచ్చు. దీన్ని ఓన్లీ ఇక్కడ మాత్రమే బ్లెండ్ చేసి వదిలేయచ్చు, లేదా అవుట్ సైడ్ బ్లెండ్ చేయకోకుండా ఫ్రంట్ హాఫ్ మాత్రం బ్లెండ్ చేయొచ్చు. అది ఇంకో టైప్ అనమాట. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఈరోజు నేను చేస్తుంది ఏంటంటే ఓన్లీ ఇన్నర్ కార్నర్ నుంచి ఈ మిడిల్ వరకు చేస్తున్నాను. సో మనం అప్లై చేయాల్సింది ఎలా అంటే ఇలా జస్ట్ అలా ట్యాప్ చేస్తూ ఉంటే సరిపోతుంది. పిగ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓన్లీ నేను ఈ పార్ట్ వరకే చేస్తున్నాను. ఓకే, వన్స్ అప్లై చేసినాక మొత్తం ప్యాచీగా లేకోకుండా బ్లెండ్ అవ్వాలి కదా, అందుకని ఆల్రెడీ మనం పింక్ షేడ్ ఏదైతే తీసుకున్నామో ఆ బ్రష్తోనే 2 కలర్స్ని ఈజీగా బ్లెండ్ చేద్దాం. దానివల్ల ఏంటంటే మనకి అక్కడ ఒక ప్యాచ్ లాగా కాకుండా
కలిసిపోయి ఉంటాయి రెండు. అప్పుడు చూడటానికి కూడా అందంగా ఉంటుంది. సెకండ్ సైడ్ను కూడా ఫాలో అయిపోదాం. మిడిల్లో ఒక డాట్ లాగా పెట్టేసి, నేను సేమ్ ఇంకేం డిప్ చేయలేదు మళ్ళీ ఫింగర్ కూడా, అదే షిమ్మర్ సరిపోతుంది నాకు. ఇది మనం అప్లై చేసేయాలి. ఫ్రంట్ హాఫ్ కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. బ్రష్తో బ్లెండ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది పిగ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కలర్ కానీ లేదా షిమ్మర్ కానీ తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకోవద్దు. ఒకేసారి ఎక్కువ తీసుకున్నారనుకోండి, మీరు అది బ్లెండ్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఐలైనర్ అప్లై చేసుకుందాం. ఐలైనర్ అప్లై చేసుకోవడం చాలా సింపుల్ అండి. మనం ఏంటంటే మీరు వింగ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ మన ఐ షేప్ ఎలా ఉందో అలా అయినా పెట్టేసుకోవచ్చు. నేను ఏంటంటే ఐలైనర్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే, బిగినర్స్ అయితే కాజల్ అప్లై చేసి స్మజ్ చేయటం ఇబ్బంది అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు మనకి ఐలైనర్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది పర్లేదు అనుకునే వాళ్ళు కాజల్ అప్లై చేసుకుని స్మజ్ కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. NYB ఐలైనర్ అండి. నేను వింగ్ ఏం క్రియేట్ చేయట్లేదు, నార్మల్గా అప్లై చేసేస్తున్నాను. ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ కానీ ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు, మీకు మీరే చేసేసుకోవచ్చు అండి, బాగుంటుంది. మస్కారా అప్లై చేసుకుంటున్నాను. ఐలైనర్ ఇది క్విక్గా డ్రై అయిపోతుంది, మీకు ఎలాంటి ఐలైనర్ డ్రై అయ్యే వరకు ఉండాలి అనే ప్రాబ్లం ఉండదు అనమాట. నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్నాను లోరియల్ నుంచి మస్కారా అండి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. మన ఐ ల్యాషెస్కి ఎడ్జెస్లో అప్లై అవ్వదు కదా, అలాంటి వాళ్ళు జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుని అప్లై చేయొచ్చు, మనకి థిక్గా అప్లై అవుతుంది. పైన అప్లై చేసేటప్పుడు కిందకి చూడండి, కింద అప్లై చేసేటప్పుడు ఇలా పైకి చూసారనుకోండి, మీరు ప్రాపర్గా అప్లై చేసుకోవచ్చు. మస్కారా డ్రై అయిపోయే లోపల నేను ఇంకొక చిన్న టిప్ చెప్తాను. చాలా మందికి ఏంటంటే హైలైటర్ అప్లై చేసుకోవడం రాదు. సో హైలైటర్ అప్లై చేసుకున్నప్పుడు కొంతమంది ఎక్కువ అప్లై చేసేస్తారు, కొంతమంది ఏంటంటే కరెక్ట్ ప్లేస్లో అప్లై చేయరు. అలాంటి వాళ్ళకి ఒక మంచి టిప్ ఏంటి అంటే, మీరు కనుక కాంపాక్ట్ అప్లై చేసుకునే ముందు హైలైటర్ అప్లై చేసుకోండి. అంటే సెట్టింగ్ పౌడర్ ఏదైనా అప్లై చేసుకునే ముందు హైలైటర్ అప్లై చేసుకున్నారనుకోండి, మీకు కొంచెం ప్లేస్ అటు ఇటు అయినా కానీ దానిపైన ఇంకొక లేయర్ వస్తుంది కాబట్టి మీకు అంత హార్ష్నెస్ అనిపించదు. ఇది ఒక చిన్న టిప్ అనమాట. ఈరోజు నేను బ్లష్ కోసం వచ్చేసరికి TAC చీక్ టింట్ యూజ్ చేస్తున్నానండి. ఇదేంటంటే లిప్ అండ్ చీక్ టింట్, ఆరెంజ్ కలర్ అనమాట ఇది. ఈ టింట్ నేను ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు 2 times నాకు నచ్చలేదు. సో ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ఆరెంజ్ షేడ్లో ఉంటుంది. జస్ట్ స్మైల్ చేసేసి, ఫేక్ స్మైల్ అయినా పర్లేదు, స్మైల్ చేసి మీకు ఎక్కడైతే హైయెస్ట్ పార్ట్ ఉంటుందో ఇలా అవుట్ సైడ్కి అప్లై చేయండి. అండ్ బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసేయండి. దానివల్ల మీకు ఏంటంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, చూసారా బాగా బ్లెండ్ అయిపోయింది. ఆల్రెడీ ఇది వెట్గానే ఉంటుంది, తడిగానే ఉంది కాబట్టి మనకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. కానీ వాటర్ మాత్రం ఉండకూడదు, తడి మాత్రం ఉండాలి. ఫస్ట్లో నాకు ఇది బ్లెండ్ చేయడానికి చేత్తో బ్లెండ్ చేసినప్పుడు నాకు అంతేం అనిపించలేదండి. 2 to 3 times ట్రై చేశాను, నాకు అస్సలు నచ్చలేదు. బట్ బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసినప్పుడు పర్లేదు, బాగానే బ్లెండ్ అయింది. కలర్ మీకు ఇంకా థిక్గా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొకసారి కొంచెం థిక్గా అప్లై చేసుకోవచ్చు. నాకైతే కొంచెం న్యాచురల్గా అట్లా ఉంటేనే బాగా నచ్చుతుంది. సో అందుకని లైట్గా అప్లై చేశాను. హైలైటర్ అప్లై చేసుకుందాం. హైలైటర్ ఎప్పుడైనా కానీ చీక్స్కి ఫేస్ మీద అంటే లైట్ పడినప్పుడు ఏ పార్ట్స్ అయితే హైలైట్ అవుతాయో ఆ పార్ట్స్లో హైలైటర్ యూజ్ చేయాలి. అంటే చీక్స్లో టాప్ పాయింట్, ఫోర్ హెడ్, నోస్ అండ్ చిన్, ఇలా అనమాట. మీ ఫేస్లో మీకు ఎక్కడైతే హైలైటర్ అవసరమో ఆ ప్లేస్లో మీరు అప్లై చేయొచ్చు. ఏంటంటే ఈ హైలైటర్స్ వచ్చేసరికి లిక్విడ్ హైలైటర్, ఇది స్విస్ బ్యూటీ హైలైటర్ అండి. చాలా 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 బాగుంది. కాపర్ షేడ్ నాది. నేను ఇది డైరెక్ట్గా స్కిన్ మీద పెట్టుకునే కన్నా ఇలా బ్యాక్ సైడ్ని అప్లై చేసుకుని ఇలా అప్లై చేసుకుంటే నాకు చాలా నచ్చుతుంది అనమాట. నోస్ దగ్గర చాలామంది డైరెక్ట్గా ఒక లైన్ లాగా అప్లై చేస్తారు. అలా అప్లై చేస్తే మనకి అంత న్యాచురల్ అనిపించదు. సో ఒక డాట్ ఇలాగా అండ్ ఒక డాట్ కార్నర్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం బ్లెండ్ చేసేద్దాం. మీరు ఇది బ్లెండింగ్కి కూడా బ్యూటీ బ్లెండర్ యూజ్ చేయొచ్చు, కానీ మీ ఫింగర్తో కూడా బ్లెండ్ చేసేసుకోవచ్చు.
ఓకే. మేకప్ రిమూవ్ చేసుకోవడానికి వచ్చేసరికి మిసెలర్ వాటర్ యూస్ చేస్తున్నానండి. ఇది సింపుల్ బ్రాండ్ నుంచి. ఇది చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక సెన్సిటివ్ స్కిన్ ఉన్నా లేదా సెన్సిటివ్ ఐస్ ఉన్నా కానీ, పర్టికులర్గా సెన్సిటివ్ ఐస్ ఉన్న వాళ్ళు ఇది యూస్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీలో చాలామంది అడుగుతున్నది మేకప్ రిమూవ్ చేయడానికి కానీ లేదంటే ఫేషియల్ చేసుకున్నప్పుడు అవి వైప్ చేసుకోవడానికి కానీ ఎక్కువగా మీరు యూజ్ చేసేది ఏంటక్క అని అడుగుతున్నారు. సో నేను యూజ్ చేసేది అయితే ఇది క్లెన్జింగ్ స్పంజ్ అంటారండి దీన్ని. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. 2 ఉంటాయి సెట్ ఆఫ్. ఇదేంటంటే మనకి ఈజీగా వాటర్లో జస్ట్ తడిపేసేసి వాటర్ అంతా తీసేసి మీరు మేకప్ రిమూవ్ చేసేయచ్చు. విత్ సోప్ కానీ లేదంటే మెసలర్ వాటర్ కానీ ఏమీ లేకోకుండానే రిమూవ్ అయిపోతుంది. మీరేంటంటే మనకి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, ఫేస్ మాస్క్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్తో క్లీన్ చేసేసి పూర్తిగా డ్రై అయ్యే వరకు ఉంచుకోండి. అప్పుడు మనకేంటంటే దీని మీద ఫంగస్ ఏమి రాకోకుండా ఉంటుంది. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఎన్నిసార్లు యూజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఇది. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈరోజు నాకు బాడీకి వచ్చేసరికి కోల్డ్ క్రీమ్ ఇది యూజ్ చేయాలనిపించిందండి. మామా ఎర్త్ కోకో కోల్డ్ క్రీమ్. ఇది చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఈరోజు ఎందుకో ఇది యూజ్ చేయాలనిపించింది. చాలా థిక్గా కూడా ఉంటుంది. సో మనకి స్కిన్కి అప్లై చేసుకున్నప్పుడు సూపర్ థిక్గా ఉంటుంది. నేను డైరెక్ట్గా స్కిన్ మీద అప్లై చేసే కన్నా ఫస్ట్ చేతిలో రబ్ చేసి అప్పుడు అప్లై చేస్తాను. ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అలా అయితే. మన హైలైటర్ అప్పుడే డ్రై కూడా అయిపోయింది, అలానే ఉంది. ఓకే, బ్లెండ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.